హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. అందరికీ నమస్కారము. నేను మీ గౌతమి. ఈ వీడియోలో మీరు భోగి మరియు సంక్రాంతి మేము ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామో, అసలు సంక్రాంతి పండుగ చేసుకున్నామా లేదా అనే విషయం గురించి క్లారిటీ ఇచ్చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. అప్పటికి జనవరి 10 నైట్ నుంచి నాకు 13 వరకు ఫుల్ ఫీవర్ ఉండే. ఇంకా 14 రోజు భోగి అనమాట. ఇంకా మార్నింగ్ కొంచెం బాగుండే అనమాట, ఫీవర్ తగ్గినట్టు అనిపించింది. సో ఉదయాన్నే లేచి భోగి మంటల దగ్గరికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇంకా కష్టపడి ఆ ముగ్గును వేసాను అనమాట. ఇంకెలాగో జ్వరం తగ్గిపోయింది కదా, హెడ్ బాత్ చేసేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా ముగ్గు వేయడం కంప్లీట్ అయిన వెంటనే వెళ్ళి హెడ్ బాత్ చేసేసుకున్నాను. లాస్ట్ ఇయర్ భోగి మంటలు మొత్తం అయిపోయిన తర్వాత వెళ్ళడం జరిగింది, ఎందుకంటే ముందు రోజు నైటే ముగ్గులు వేసేసామన్నమాట. ఈ ఇయర్ ఇంకా ముగ్గులు వేయలేదు కాబట్టి ఉదయాన్నే లేచాము. భోగి మంటల దగ్గరికి కూడా వెళ్ళాను. అక్కడ కాసేపు ఎంజాయ్ చేశాను. అవి నేను షార్ట్స్లో పెట్టాను, చూసేయండి. ఇంకా అక్కడ భోగి మంటలు కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ముగ్గేసాను. ఇంకా నేను ఒక్కదాన్నే అయిపోవడం వల్ల ఇంకా నాకు తోచింది వేసేసాను. అందులో హెల్త్ కూడా బాగాలేదు. అందులో ఇంకా పెద్దక్క ఒక 2 days ఉండి మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది. చిన్నక్క ఉంది కానీ తనకి హెల్ప్ చేయడానికి కాదు, ఎందుకంటే పాప ఉంటుంది కదా. తను అలా పక్కకి లేస్తే చాలు, తను కూడా లేచి కూర్చుంటుంది. సో అందుకోసమే ఇంకా హెల్ప్ చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల అలా సింపుల్గా ముగ్గేసేసాను. ఇంకా నేను ముగ్గేసి వచ్చే లోపల మమ్మీ స్నానం చేసుకొని ఇల్లు వాకిలి క్లీన్ చేసుకొని ఇంకా పూజ చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా మమ్మీ పూజ కంప్లీట్ చేసిన తర్వాత నేను కూడా హారతి తీసుకొని దేవుణ్ణి దర్శించుకొని మొక్కుకున్నాను. ఇంకా నా తర్వాత అక్క చుట్కీ కూడా దేవుణ్ణి మొక్కుకున్నారు. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ ఇయర్ మేము సంక్రాంతి ఫెస్టివల్ చేసుకోలేదు, ఎందుకంటే సంక్రాంతి రోజే మా చిన్నక్క డెలివరీ అయింది. అంటే 14th రోజు. పోయిన ఇయర్ సంక్రాంతి 14th వచ్చింది, ఈ ఇయర్ భోగి 14th వచ్చింది. బట్ చుట్కీ పుట్టింది 14th కాబట్టి 14th చుట్కీ బర్త్డే. సో ఈరోజు చుట్కీ బర్త్డే కూడా అనమాట. చుట్కీ చూడ్డానికి సన్నగా చిన్నగా కనిపిస్తుంది కదా, బట్ కేకలేసిందంటే చెవులు మూసుకోవాల్సిందే, అంత సౌండ్ వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే చుట్కీ 9 monthsలోనే నడవడం స్టార్ట్ చేసింది. తర్వాత షేక్ హ్యాండ్ ఇస్తుంది, హైఫై ఇస్తుంది. అట్లా తొందరగా ప్రతిదానికి రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేసింది. ఇంకా అందరితో పోలిస్తే కొంచెం ఫాస్టే అని చెప్పొచ్చు మనము. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి. ఇంకా అలా కాసేపు చుట్కీతో ఆడుకున్న తర్వాత ఇంకా మళ్ళీ కాఫీ కలుపుకొని వచ్చి కూర్చున్నాను ఇంకా తాగడానికి అని చెప్పేసి. మామూలుగా అయితే నేను జనవరి 2 నుంచి 12th వరకు అసలు 10 days అవుతుంది అసలు కాఫీలు టీలే తాగలేదు, ఎందుకంటే కొంచెం వాటిని అవాయిడ్ చేద్దాము, తాగకుండా ఉందాము అని అనుకున్నాను. అలాగే చేశాను కూడా. బట్ జ్వరం రావడం వల్ల నోరు సరిగ్గా లేదని చెప్పేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట కాఫీ తాగడము. నాకైతే కాఫీ మానేయడం పెద్ద కష్టమైన పని అయితే ఏమనిపించలేదు. ఏమంటే మళ్ళీ జ్వరం రావడం వల్ల స్టార్ట్ చేయాల్సింది వచ్చింది, స్టార్ట్ చేశాను. ఇంకా మధ్యలో మళ్ళీ మానేస్తాను ఖచ్చితంగా. కాఫీ తాగడం అంత మంచిది కాదని చెప్తున్నారు కదా, సో అందుకోసమే పాటించడానికి ట్రై చేస్తాను. ఇంకా జ్వరం తగ్గిపోయింది కదా ఆల్మోస్ట్, ఇంకా మెడిసిన్స్ వేసుకోవాల్సిన అవసరం లేదులే అని అనుకుంటూ హ్యాపీగా కాఫీ తాగుతున్నాను ఇక్కడ. ఇంకా మా మమ్మీ వెంటనే కేకేసింది, ముందు టిఫిన్ చేసి మెడిసిన్స్ వేసుకో అని చెప్పేసి. నేనేమో జ్వరం తగ్గింది కదా అని నా ఫీలింగు. బట్ ఇంకా ఖచ్చితంగా నువ్వు టిఫిన్ తిని టాబ్లెట్స్ వేసుకోవాలి అని అంటుంటే ఇంకా మమ్మీ టిఫిన్ చేసేదాకా నేను వెయిట్ చేయకుండా ఇంకా నేనే ఏదైనా ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి ఇంకా ఇంట్లో దోశ బ్యాటర్ ఉందని తెలిసి ఇంకా ఊతప్పం వేసుకొని తిందామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. ఇంకా ఊతప్పం కోసం కావాల్సినవన్నీ చిన్నగా చాప్ చేసుకొని ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి ఇంకా ఊతప్పం వేసుకున్నాను. ఇంకా నాతో పాటు ఇంకా అప్పటికే టైం వచ్చేసి 10 అట్లా అవుతుందని చెప్పేసి ఇంకా డాడీకి కూడా వేసేసాను దోశ. డాడీ తిన్నాడు. డాడీకి ఊతప్పం వేసి ఇచ్చాను, నేను ఆనియన్ దోశ వేసుకొని తింటున్నాను. ఇంకా నేను డాడీ బ్రేక్ఫాస్ట్ తినేసాం కదా, ఇంకా మమ్మీ బ్రేక్ఫాస్ట్ ఏం చేయదేమో అని అనుకున్నాము. బట్ భోగి రోజు స్పెషల్ ఐటమ్ చేయకపోతే ఎట్లా, సో అందుకోసమే మా మమ్మీ నువ్వుల రొట్టెలు, చిక్కుడుకాయ కర్రీ చేసింది భోగి రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి.
ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ అక్క మమ్మీ ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేశారు. ఇంకా ఆ రోజు వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి మా మమ్మీ పులగం చట్నీ చేసింది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ నేను తినలేదు, సో అందుకోసమే నాకు అంతగా గుర్తుకు లేదు ఏం చేసింది అనేది కూడా క్లారిటీ లేదు. ఇంకా దోశ ఒక్కటి తిన్నాను నేను ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఇంకా మధ్యలో కొన్ని ఫ్రూట్స్ తిన్నాను. ఇంకా ఏది తినాలనిపించట్లేదు అనమాట, ఫీవర్లో ఉన్నాను కదా. బట్ నా ఉద్దేశం ఏంటి, ఫీవర్ తగ్గిపోయిందని. బట్ బాడీ మాత్రం ఫీవర్ తగ్గనట్టే ఉంది బాడీకి మాత్రం. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా ఎలక్కాయలు ఉన్నాయి ఇంట్లో. సో ఎలక్కాయలది మా మమ్మీ గుజ్జు మొత్తం తీసి పెట్టింది. ఇంకా దాంట్లో షుగర్ కానీ గోల్ కానీ కలిపితే టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఇక్కడ కొంచెం షుగర్ యాడ్ చేశాను ఇందులో. కలిపి అలా పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తింటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా నేను కలిపి పెడితే తర్వాత డాడీ మమ్మీ అక్క అందరు తిన్నారు. లాస్ట్లో ఇంకా నేను కలుపుకునేది నేను టేస్ట్ చేయకపోతే ఎట్లా, సో అందుకోసమే నేను కూడా కూర్చొని ఇంక ఇక్కడ తింటున్నాను. ఇప్పటికీ ఈ గిన్నె వచ్చేసి 4 గిన్నె అనుకుంటా. అంటే దగ్గర ఒక 10-15 కాయలు ఉండే, రోజుకు 2 అట్లా తింటూ ఉంటుంది. ఇంక ఇది లాస్ట్ అనమాట. ఇంకా లాస్ట్ చాలా టేస్టీగా అనిపించింది నాకైతే, ఎందుకంటే ఇన్ని రోజులు నోరు సరిగ్గా లేదు కదా. సో ఒక్కసారిగా స్వీట్గా పుల్లగా తినే లోపల నోరు మొత్తం చక్కగా అయినట్టు అనిపించింది. జ్వరం రావడం వల్ల నా నోరు మొత్తం చేదుగా అయిపోయింది. ఇంకా ఒక్కసారిగా ఏలక్కాయ తినడం వల్ల కొంచెం చక్కబడినట్లే అనిపించింది. బట్ ఏంటి అని అంటే జ్వరంలో ఉన్నప్పుడు అయితే నోరంతా తీయగా అనిపిస్తుంది, లేదంటే నోరంతా మనకి చేదుగా అనిపిస్తుంది. నాకైతే ఒకసారి చేదుగా అనిపిస్తుంది, ఒకసారి తీయగా అనిపిస్తుంది. ఇంకా హాట్ వాటర్ తాగితే తప్ప వాటర్ లోపలికి పోవు. ఇంకా వాటర్ మామూలు వాటర్ తాగినానంటే చల్లగా, అదేవిధంగా తీయగా అనిపిస్తూ ఉండే. ఇంకా ఏంటి మళ్ళీ ఎక్కడికి వచ్చేసానని అనుకుంటున్నారా, ఇంకా హెల్త్ బాగుంది కదా అనిపించేసింది కదా. సో అందుకోసమే ఇంకా నల్లగలవలో భోగిపళ్ళు పోద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యి చుట్కిని తీసుకొని అక్కని తీసుకొని నల్లగలవకి వచ్చేసాను. ఒక సైడ్ మా అన్న డెకరేట్ చేస్తుంటే ఇంక ఇద్దరు పిల్లలు నా దగ్గరకు వచ్చి కూర్చున్నారు. హర్విన్కి కూడా ఫీవర్ ఉండే, బట్ వాడు నేను వచ్చిన వెంటనే కొంచెం యాక్టివ్గా తయారైనాడు. ఇంకా వచ్చిన తర్వాత కొంచెం కాళ్ళు ముఖం కడిగేసి ఇంకా రెడీ చేసేసాను. ఇంకా పిల్లలందరూ రెడీగా ఉన్నారు భోగిపళ్ళు పోస్తే పోపించుకుందామని చెప్పేసి. బట్ హర్విన్ అంత యాక్టివ్గా లేడు భోగిపళ్ళు పోపించుకోవడానికి, ఎందుకంటే చెప్పాను కదా ఫీవర్ వచ్చిందని. వాడికి నచ్చలేదు కూడా, చూడండి ఎట్లా దొబ్బేస్తున్నాడో. లాస్ట్కు అసలు ఆ లైన్లోనే కూర్చోకుండా వెళ్ళిపోయాడు అనమాట వాడు. భోగి రోజు పిల్లలందరికీ భోగిపళ్ళు పోయాలి అని తెలుసు, బట్ ఎందుకు పోస్తామో ఏంటి అనేది ఎవరు చెప్పారు కదా. సో అందుకోసమే మా బాబాయ్ సాంగ్ పెట్టాడనమాట అందరికి అర్థం కావడానికి. మా అక్క అందరి పిల్లలకి భోగిపళ్ళు పోయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ పిన్ని స్టార్ట్ చేసింది మళ్ళీ అందరికీ భోగిపళ్ళు పోయడము. అయితే భోగిపళ్ళు పోసినప్పుడు బాగా ఇరిటేట్ అయింది ఎవరు అంటే హర్విను, బాగా ఎంజాయ్ చేసింది ఎవరు అంటే రిత్విక్ భోగిపళ్ళనే కాదు, సాంగ్ పెడితే చాలు తను యాక్టివ్ అయిపోతాడు ఆటోమేటిక్గా. తన వీడియో సపరేట్గా ఒకటి తీసి పెట్టాను, ఏదో ఒక రోజు షార్ట్స్లో పెడతాను చూడండి. ఇంకా పిన్ని తర్వాత ఇంకా నేను కూడా భోగిపళ్ళు పోసేసాను పిల్లలందరూ. పక్క నేను పోయడం స్టార్ట్ చేసిన వెంటనే ఇంకా నా మొబైల్లో ఫుల్ అయిపోయింది అనమాట, స్టోరేజ్ లేదు. సో అందుకోసమే ఈ వీడియో క్లిప్ బాబాయ్ తీశాడు. ఇంకా నేను కూడా వాళ్ళకి భోగిపళ్ళు పోసేసాను. ఇంకా అక్కడ భోగిపళ్ళు కంప్లీట్ అయిన వెంటనే నేను మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి కాసేపు అట్లా రెస్ట్ తీసుకొని మళ్ళీ ముగ్గేయడం స్టార్ట్ చేశాను. మామూలుగా అయితే మార్నింగే వేద్దాం అనుకున్నాను, బట్ నాకు అనిపిస్తుంది హెల్త్ బాగాలేదని చెప్పేసి. సో అందుకోసమే రాత్రే వేసేద్దామని చెప్పేసి నైట్ కష్టపడి ఆ ముగ్గును వేసేసాను. నా ముగ్గు ఎట్లా ఉంది కమెంట్ బాక్స్లో తెలపండి. ఇంకా అనుకున్నది నిజమైపోయింది. ఇంకా మధ్యరాత్రి నాకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది. మరుసటి రోజు హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేసుకుంటే అప్పుడు తెలిసిందనమాట నాకు టైఫాయిడ్ ఉందని చెప్పేసి. ఇంకా టైఫాయిడ్కి సంబంధించిన మెడిసిన్స్ బాటిల్స్ అవన్నీ ఇంకా ఆ రోజు నుంచి పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. 15th నుంచి 19th అయ్యింది, అప్పుడు తగ్గిందనమాట నాకు టైఫాయిడ్ ఫీవరు. ఇంక ఇప్పుడు పర్లేదు బాగానే ఉన్నాను. సో అందుకోసమే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చెప్పాలంటే మేము సంక్రాంతి ఫెస్టివల్ చేసుకోలేదు, ఎందుకంటే నేను ఫుల్ ఫీవర్లో ఉన్నాను కదా. ఇంకా హాస్పిటల్లో బాటిల్స్ పెట్టుకుంటూ అలాగే టైం గడిచిపోయిందనమాట. సో అందుకోసమే సంక్రాంతి ఫెస్టివల్ మేము చేసుకోలేదు ఈ సంవత్సరం. మొత్తానికి సంక్రాంతికి కావాల్సిన ముగ్గు అయితే రెడీ అయిపోయింది. నైటే వేసేసాము ఈరోజు. చూడండి నేను వేసిన ముగ్గు. మార్నింగ్కి ఇంకా బాగా అనిపిస్తుంది. నాకు హెల్త్ బాగాలేదు, సో 7 వరకు అయితే వేయగలిగాను. ఇంకా మా మమ్మీ ఇంకో ముగ్గు కోసం అడేస్తుంది. చూడండి నేను ఒక్కదాన్నే కాదు, అక్కడక్కడ కలర్స్ మా మమ్మీ కూడా ఫిల్ చేసింది.
ఇదండి వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.